ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఒంట్లో చేత కానప్పుడు సింపుల్గా ఇలా పోపన్నం చేసుకొని తినండి. ఇంకేమీ అవసరం లేదు, అమృతంలా ఉంటుంది. సో పోపన్నం రెసిపీ కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనూ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను వేస్తున్నాను. అవి ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఉప్పు, కారం, పసుపు అయితే కంపల్సరీగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే నేను వేయట్లేదు, మీకు నచ్చినట్లయితే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే సింపుల్గా చేసుకునే పోపన్న. మనకు అసలే ఒంట్లో చేతనైతే లేదన్నప్పుడు ఇవన్నీ వేయాలని రూల్ ఏం లేదు కదా. ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా అన్నం వండుకొని అన్నాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు నంచుకొని తింటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్ పోపన్నము. ఏం కూరగాయలు అయినప్పుడు చక్కగా ఇలా చేసుకొని తినేసేయండి. టైం సేఫ్ అవుతుంది, మనకు పెద్దగా పని ఉండదు. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలనుకుంటే ఈ పోపులోనే ఎగ్ వేసుకుంటే అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.